నిన్న ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ క్రాష్ అయిపోయి చాలామంది చనిపోయినారు. అది తొందరగా ఫ్యూల్ వేసుకొని రన్వే పైకి వెళ్ళేసి టేక్ ఆఫ్ అయిపోయి కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ ల్యాండ్ అయిపోయి అది బ్లాస్ట్ అవుతుంది. అది పోయేసి మన మెడికల్ కాలేజ్కి అయితే ఢీ కొడుతుంది అనమాట. లోపల వాళ్ళు ఫుడ్ తింటుంటారు. అది పోవడం వల్ల చాలామంది లోపల డ్యామేజ్ అయిపోయి కొంతమంది అప్పుడే ఆ ఫైర్లోనూ కొంతమంది స్పాట్ డెడ్ అయినారు, కొంతమంది గాయాలతో అయితే ఉన్నారు. ఫ్లైట్లో ఉండే వాళ్ళు మొత్తం చనిపోయినారు, ఒక్కరు తప్ప అనమాట. ఆయన లేచి నిలబడుకొని రోడ్డు మీద వస్తున్నారు చూడండి. మరి ఆయన మొత్తం షూట్ చేస్తున్నారు, ఆయన ఇంకా ఏం పట్టించుకోలేకపోతున్నాడు, ఆయన గాయాలతో ఉన్నాడు కాబట్టి. ఇంకోటి ఏంటంటే గుజరాత్ ఎక్స్ సీఎం కూడా చనిపోయినాడు. ఇంకా కొంతమంది అయితే లాస్ట్ పిక్స్ తీసుకున్నారు, కొంతమంది వీడియోస్ తీసుకున్నారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారనమాట అదర్ కంట్రీస్ వాళ్ళు. వాళ్ళకి తెలిసిందే ఇదే అనిపిస్తుంది. మనకు తెలిసిందైతే దేవుడు ఇంకా మీరు ఇదే లాస్ట్ టైము, మీరు ఇంకా ఏదైనా పిక్స్ ఉంటే తీసుకోండి, ఏమన్నా మిమ్మల్ని ఇంకా మనం చనిపోయినాక మీరు చనిపోయినాక ఇంకా ఆనవాళ్ళతో వచ్చి మిమ్మల్ని పసిగడతారన్నట్లు ఉందన్నమాట. చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి అవుట్ల మీద వీడియోస్ అయితే అస్సలు చేయరు మన ఆలేకే చిట్టి పిగిల్స్. ఇట్లాంటి చిల్లర అయితే చేస్తారు అన్నమాట ఆ వీడియోస్. ఇట్లాంటివి చేయండి, ఎందుకంటే ఆడ చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. అలాగే ఇంకా దాన్ని చూసుకున్నట్లయితే ఇంకా మెడికల్ స్టూడెంట్స్ ఫుడ్ తినుకుంటా లోపలికి వచ్చి ఫైర్ అయిపోయింది, మొత్తం ఆ ప్లేస్ మొత్తం ధ్వంసం అయిపోయింది. చాలా మంది చనిపోయినారు. మస్తు బాధ అనిపిస్తుంది నాకైతే నిజంగా చూసుకున్నట్లయితే. చాలా చిన్న పిల్లలు లాస్ట్ పిక్స్ తీసుకున్నారు, ఒక చూడండి లాస్ట్ పిక్స్.